తిరుపతి పుర ప్రజలకు నమస్కారం. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తాం, ఆకాశంలో ఉన్న ధరలను నేలకు దించుతాం అని ఊదర కొట్టిన కూటమి నాయకులు ఈరోజు ప్రజల మీద పెట్రోల్ బాంబు రూపంలో ఒక పెను భారం వేసి ఎక్కడ దాక్కున్నారో అర్థమవని పరిస్థితి. ఒకసారి గణాంకాల్ని గమనిస్తే నిన్న మొన్నటి వరకు తిరుపతిలో పెట్రోల్ ధర 109 రూపాయలుగా ఉండగా మే 15వ తేదీ అర్ధరాత్రి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్ మీద ఏకంగా 4 రూపాయల వరకు పెంచి ప్రస్తుత పెట్రోల్ ధర లీటర్ 113 రూపాయలకి చేరువలో ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తూ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఓట్ల కోసం దాచారు, ఓట్లు పడగానే బాతున్నారు అని కనిపిస్తుంది. ఇవన్నీ జరగడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎన్నికల స్టంట్. ఓట్లు వేయించుకునేంత వరకు ధరలు పెంచకుండా ఆపి ఫలితాలు రాగానే ప్రజలపై ఈ పెట్రోల్ బాంబ్ వేశారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మనమందరం. రెండవది వ్యాట్ అనగా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మోసం. పక్క రాష్ట్రాల్లో ధరలు తక్కువ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పన్నుల భారం తగ్గించకుండా కూటమి ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించింది. మూడవది కృత్రిమ కొరత. ధరలు పెంచే ముందు మనం బాగా గుర్తెచ్చుకుంటే నగరం మొత్తం మీద సగం బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టి ఒక కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేశారు. అదే మన జగనన్న ప్రభుత్వంలో ధరలు పెంచాల్సి వచ్చిన ప్రజలపై భారం పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం, సంక్షేమ పథకాలను అందించాం. కానీ ఈరోజు రవాణా ఖర్చులు పెరగడం వల్ల సామాన్యుడు పప్పు ఉప్పు ధరలు కూడా కొండెక్కి కూర్చునే పరిస్థితి. ఆటో డ్రైవర్లు, మధ్యతరగతి ఉద్యోగాలు, డెలివరీ బాయ్స్ వీరంతా ఈ పెరిగిన ధరలతో ఎలా బ్రతకాలి? కూటమి ప్రభుత్వం నాయకులారా, దయచేసి ప్రజలపై మోపిన ఈ పెను భారం మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లు మీ అఖిల్. నమస్తే.